హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకి ఏపీపీఎస్సీ నుంచి అన్ని రకాల నోటిఫికేషన్కి సంబంధించి పెండింగ్ ఏమైతే ఉన్నాయో అన్నింటి యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా మనం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఏపీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదే మాదిరిగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి వేల మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. అదే మాదిరిగా ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్ ఎగ్జామినేషన్ కూడా వేరేలో క్వాలిఫై అయినారు కాబట్టి ఎక్కువ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనం ఏబీఓ, ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓకి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడున్నాయనే అప్డేట్ అనేది ఇక్కడ చూడబోతున్నాం. మరి ఖచ్చితంగా మీకు ఏవైతే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అవసరం ఉన్నాయో కరెంట్ అఫైర్స్ పరంగా ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు 12 months కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ ఉందన్నమాట. ఆ యొక్క లింక్ మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కరెంట్ అఫైర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి చూస్తే ఇక్కడ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఉన్నటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ అదే రోజు మనకు తానేదారు సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్స్ కూడా అదే రోజు ఉన్నాయన్నమాట. చూస్తే మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 9th February 2026 అయిపోతూ ఉంది. సో 9th February 2026 నాడు మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతోంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి. అయితే 9:30 నుంచి 10:15 వరకు మనకు ఎస్ఏ రైటింగ్ ఉంది. ఇక ఎస్ఏ రైటింగ్ అనేది ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలో ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. చాలామంది వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. తెలుగే కదా, ఇంగ్లీషే కదా, ఏమవుతులే, నేను పాస్ అవుతాలే అనేసి. కానీ గతంలో చాలామంది ఇక్కడే ఎదురు దెబ్బతిన్నారు. కాబట్టి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయమాకండి. ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయండి. సో రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. తెలుగు అయితేనేమి, హిందీ అయితేనేమి, ఇంగ్లీష్ అయితే హిందీలో మనకు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ వీటిలోనే మరి ఖచ్చితంగా ఎస్ఏ రాయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే మీరు భావించండి. మరి అదే రోజు అంటే 9th February 2:30 నుంచి 4:10 వరకు మనకి ఏముందంటే జనరల్ స్టడీస్ ఉంటుంది. అంటే మార్నింగ్ వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 2:30 నుంచి 4:10 వరకు మనకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. మరి తర్వాత 10th February 2026 నాడు చూస్తే అంటే నెక్స్ట్ డే మనకు జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుందన్నమాట. అంటే 9th నాడు 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 10th నాడు జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 2 కంబైన్డ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 9:30 నుంచి 11:10 వరకు మనకు ఎగ్జామ్ అనేది ఉండబోతూ ఉంది. ఇది ఎఫ్బీఓ, ఏబీఓ మరియు తానేదారు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అన్నమాట. మరి చూస్తే ఎఫ్ఎస్ఓ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతూ ఉందంటే 12/2/2026 నాడు. అంటే ఇక్కడ మనకి ఏమవుతా ఉంది, 9th, 10th, 11th గ్యాప్ ఉంది, 12th మనకు జరగబోతూ ఉంది. 12 February 2026 నాడు 9:30 నుంచి 11:10 వరకు. సో 9:30 నుంచి 11:10 వరకు మనకి ఏముందంటే జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ తెలుగు ఉండబోతున్నాయి. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉండబోతుంది. మరి అదే రోజు 2:30 నుంచి 5 వరకు, 2:30 నుంచి 5 PM వరకు మనకు జనరల్ స్టడీస్ ఉండబోతూ ఉంది. జనరల్ స్టడీస్ ఉండబోతుంది అనమాట. ఓకేనా. సో మార్నింగ్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. మరి అదే రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకు 2:30 నుంచి 5 వరకు జనరల్ స్టడీస్ ఉండబోతూ ఉంది. మరి ఈ నెక్స్ట్ డే 13/2/2026 నాడు మనకు కూడా ఆ రోజు 2 ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. 9:30 నుంచి 12 వరకు, 9:30 నుంచి 12 వరకు మనకు జనరల్ మ్యాథమెటిక్స్ ఉండబోతూ ఉంది. మరియు 2:30 నుంచి 5 PM వరకు జనరల్ ఫారెస్ట్ ఉండబోతూ ఉంది. ఇది మనకు ఎఫ్ఎస్ఓకి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్. ఇది వచ్చినాయి కాబట్టి ఇంకా మనకు సమయం అయితే ఇంకా 2 months ఉంది. ఎప్పుడైనా సరే వాళ్ళు 6 months ఇచ్చినా, 1 year ఇచ్చినా, ఎంత టైం ఇచ్చినా మనం ఎప్పుడైనా సరే చదివేది ఎప్పుడంటే లాస్ట్ 2 months మాత్రమే బాగా కష్టపడి చదువుతాం. కాబట్టి ఇంత గతంలో మీరు చదివినామా లేదని పక్కన పెట్టండి. సో మన గతంలో బాగా చదివినా చదవకపోయినా ఈ యొక్క 2 months సిన్సియర్గా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమంటే ఈ 2 monthsలో ఎవరైతే సిన్సియర్గా చదువుతారో అది వాళ్ళకి జాబ్ అనేది వరిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఎఫ్బీఓ అయినా, ఏబీఓ అయినా, తానేదారైనా, ఎఫ్ఎస్ఓకి అయినా సరే ఈ 2 months ప్లానింగ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అదే మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్కి మనకి ఏమంటే కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ మ్యాథమెటిక్స్ కూడా ఇంపార్టెంట్ మనకు. సో ఫారెస్ట్ అనేది అందరికీ కష్టమే, అందరికీ కూడా కొత్త సబ్జెక్టే, కొత్త టాపికే. మరి జనరల్ స్టడీస్ అనేది అందరూ కామన్గా ఉంటుంది. దీంట్లో మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా స్కోర్ చేసుకుంటారో వాళ్ళు అర్హత జాబ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి మ్యాథ్స్ని మీరు బాగా ఫోకస్ చేయండి. ఈ ఒక్కదాన్ని నెగ్లెక్ట్ చేయమాకండి.
ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదండి. అన్ని ఎందుకంటే ఇప్పటికీ చాలామంది సిలబస్ అయిపోయింది కాబట్టి ఈ 60 డేస్ మీరు బాగా రివిజన్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. మ్యాథ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి. చదివితే రాదు మ్యాథ్స్ను పెన్ను పేపర్ పెట్టి రాస్తేనే మ్యాథ్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ వస్తుంది. సో మా యొక్క ఉత్తమ అకాడమీ నుంచి కూడా మీకు వీలైనంత వరకు కొన్ని వీడియోస్ అయితే మీకు అందిస్తాం అనమాట. మరి మీకు ఏమైనా కరెంట్ అఫైర్స్ కావాల్సి ఉంటే 12 months కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు మీ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు తిరిగి మళ్ళీ మీకు జనవరి ఫిబ్రవరి కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇవ్వబోతున్నాం. కాబట్టి మనకి ఉత్తమ అకాడమీ యాప్లో మీకు 12 months కరెంట్ అఫైర్స్ మీకు అందబోతున్నాయి. అదే మాదిరిగా కోర్స్ కావాల్సిన మ్యాథమెటిక్స్ కోర్స్ కావాల్సిన వాటి కూడా ఉంది. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802కి మీరు కాల్ చేసి మనకైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మిత్రమా. సో మొత్తానికైతే మాత్రం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క FBO, ABO, తానేదార్, FSOకి డేట్స్ వచ్చేసినాయి. కాబట్టి మీకు సీరియస్ ప్రిపరేషన్గా మీకు ప్రిపరేషన్ సీరియస్గా పెట్టండి. ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు మిత్రమా. ఖచ్చితంగా మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని మా యొక్క టీం కోరుకుంటూ ఉంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.